విద్యని బోధిస్తున్న మీ గురువులందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి విషయంలో ప్రోత్సహించేది గురువులు. ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా కంపల్సరీ ఒక గోల్ పెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఫస్ట్ నా కొడుకు నా బిడ్డ ఒక స్థాయికి ఎదగాలి, ఎదిగినప్పుడు చూసిన ఆనందము 1000 రూపాయలు మనం పెట్టినా కొనలేదు. అలాంటి ఆనందం వాళ్ళకి దొరకదు. మా పిల్లలు మంచి ప్రవర్తనతో కూడి ఉన్నారని చెప్పేసి తల్లిదండ్రులకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఈ జనరేషన్ లో చెట్టుకు సైతం కాయలు బరువు కాదు, కానీ ఆడపిల్లలు బరువు అవుతున్నారు అన్న తరుణంలో దీనిని తప్పు అని రుజువు చేయడానికి మేము కిరణ్ బేడిని స్ఫూర్తిగా తీసుకుంటాం. ఎందుకంటే ఇంట్లో ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి ఒక అగ్గిపుల్ల తీసుకురావాలి అని అనుకుంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే మగపిల్లలను పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? అరే ఆడపిల్లని ఎందుకు పంపిస్తావురా, నువ్వు పోయి తీసుకొని రావచ్చు కదా అని అంటారు. మనకి చూసి ఎగతాళి చేసినా, మనల్ని చీట్ చేసినా, ఇష్టం లేకుండా మనల్ని ఎవరైనా చూసినా, మనకి ఇష్టం లేకుండా మనల్ని ఎవరైనా తాకడానికి ట్రై చేసినా కానీ ప్రతి ఒక్క ఆడబిడ్డ ఎలా ఉండాలి అంటే అగ్గిపుల్లలా ఉండాలి. ఎలా ఉండాలి? ఎట్లుంటది అగ్గిపుల్ల? గిస్తే సర్రుమని మండుతుంది. నీ మాటలో నీ ప్రవర్తనలో గంభీరంగా ఉండాలి. ఎవరికి భయపడకూడదు. ఎవరైనా ఏమైనా అంటురంటే నువ్వేదిరా భయ అని చెప్పేసి వాళ్ళకి భయపెట్టగలగాలి. నువ్వు కూడా బయటికి వెళ్ళి ధైర్యంగా రాగలగాలి. అప్పుడు తల్లిదండ్రులు కానీ నా బిడ్డ చాలా హుషారుంది, ఎక్కడికి పోయినా ఎవడైనా ఏమైనా అంటే కూడా వాళ్ళకి 4 మాటలు చెప్పి వస్తుంది కానీ భయపడదు అని చెప్పి తల్లిదండ్రులకు కూడా మన పైన నమ్మకం కలగాలి. అలా బతకాలి. పిరికితనంతో ఆడపిల్లలు ఉండొద్దు. చాలా మంది పేరెంట్స్ ఫోన్ తీసుకుంటున్నారు, ఎక్కువ ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్ యూజ్ చేస్తున్నారు. ప్రతి మెసేజ్ కి కూడా మీరు రిప్లై ఇవ్వడం, వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అవ్వడము, మంచిగా మాట్లాడడం అట్లాంటివి చేస్తారు. ఒకటి ప్రొఫైల్ పైన పెట్టుకున్న ఫోటో వాళ్ళది ఉండదు, వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఐడి వాళ్ళది ఉండదు, వాళ్ళు ఫేక్ ఐడి క్రియేట్ చేసేసుకుని చాట్ చేస్తారు. వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అయ్యి ఫోటోలు పంపించుకోవాలంటే ఫోటోలు పంపించేస్తారు. మీ ఫొటోస్ పంపించినప్పుడు, మీరు వీడియో కాల్ మాట్లాడినప్పుడు ఫేస్ అన్న వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఆ బూత్ వీడియోస్ దగ్గర మీ ఫేస్ ని తీసుకుపోయి ఎడిట్ చేసేస్తారు. చేసి తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు. చాలా సంఘటనలు మనం గమనిస్తున్నాం కదా, తీసుకుపోయి ఆడపిల్లలు ఖరాబ్ చేయడం కానీ, చంపేయడం కానీ అట్లాంటివి జరుగుతున్నాయి. 14 ఇయర్ అమ్మాయి ఇట్లనే భయపడకుండా, ఎవరికి చెప్పకుండా, అట్లనే వాడు చెప్పిన మాటలు విని వాడు వాడుకొని 14 ఇయర్ అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం జరిగింది. హాస్టల్ నుంచి హాలిడేస్ లో వచ్చింది. హాలిడేస్ లో వచ్చినప్పుడు టీచర్స్ వర్క్ ఇచ్చారు, ఆమెకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కదా. వాళ్ళ అమ్మ గరీబ్ ఉంది, పెద్ద ఫోన్ లేదు. లేకపోతే సరిగ్గా పిల్లగాన్ని అడిగింది. ఏమని అడిగిందంటే, నాకు మా టీచర్ వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిరు, మా ఫోన్ లో హాట్స్పాట్స్ ఆన్ చేయవా, నెట్ బ్యాలెన్స్ లేదు, నేను రాసుకుంటా అన్నయ్య అని అడిగిందంట పక్కింటి అబ్బాయికి. ఆయన మాటలు చెప్పడం అట్లాంటివి చేసిరు. అట్లా వాడుకున్న తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయింది అమ్మాయి. పేరెంట్స్ ఎవరికి చెప్పలేదు. అడిగినప్పుడల్లా 100-200 అమౌంట్ ఇచ్చిండు. ఆమె హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆరోగ్యాలు ఖరాబ్ అయితే అక్కడ హాస్టల్లో టీచర్స్ గమనించి ఆమెకి ఇంటికి పంపించారు. పంపిస్తే వాళ్ళ మదర్ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ డాక్టర్ కి డౌట్ వచ్చి ఆమె టెస్టులు చేసి ఇట్లా బయటపడదు అనమాట. వాళ్ళు మాకు పోలీసు వాళ్ళకి అప్రోచ్ అయ్యారు. మేము తీసుకుపోయి అడిగితే అప్పటికి అమ్మాయి చెప్పట్లేదు, భయపడి. ఏం చేస్తాడు వాడు, నువ్వు ఎవరికైనా చెప్తే నేను చంపేస్తా అని అన్నాడు. ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. వర్షంతో చదువుకోండి. ఇంకొకటి బాయ్స్, చాలా మంది బాయ్స్ ఏం చేస్తారంటే పేరెంట్స్ ఫోన్ తీసుకొని ఏ మెసేజ్ వచ్చినా కానీ ప్రతి మెసేజ్ కి రిప్లై ఇవ్వడం కానీ, ఆ లింక్ ఓపెన్ చేయడం కానీ అట్లా చేస్తారు. లింక్ ఓపెన్ చేయడం వల్ల ఏమైతుందంటే తెలియక ఏం చేస్తారు, ఏముంది చూడు పెట్టారంటే దాన్ని మీరు లింక్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఏమైతుందంటే అకౌంట్ కి ఉన్న నెంబర్ అది లింక్ ఉంటుంది, అకౌంట్ లో ఉన్న అమౌంట్ అంతా ఖాళీ అవ్వడం అయిపోతుంది. అది సైబర్ ఖాతాలో వెళ్ళిపోతుంది. మీ పేరెంట్స్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళిపోతే వితిన్ 24 hours లోపల 1930కి కాల్ చేయాలి. అది గోల్డెన్ అవర్స్ అంటారు. మీరు పోగొట్టుకున్న అమౌంట్ రిటర్న్ తిరిగి రావడానికి 100% ఆస్కారం ఉంది. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే కొన్ని లోన్ యాడ్స్ వస్తున్నాయి. మీరు ఫస్ట్ ఒక 5000 ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు 30,000 నేను లోన్ చేస్తా అని అంటారు. సరే నాకు అత్యవసరం ఉంది కదా 30,000 అని చెప్పేసి మీ పేరెంట్స్ ఏం చేస్తారు, ఈ 5,000 దానికి కట్టేస్తారు. కట్టేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, 30,000 లోన్ చేసేస్తాడు. తీసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే నెక్స్ట్ వితిన్ 1 hour లోనే మీరు 5,000 కట్టిన 1 hour లోనే వాడు 30,000 చేస్తాడు కదా. అలానే 1 hour నుంచి టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. గంట ఫోన్ చేస్తాడు. వాడు నెంబర్ బ్లాక్ పెట్టినా మళ్ళీ వేరే నెంబర్స్ లో ఫోన్ చేస్తాడు. ఆ టార్చర్ భరించలేక ఏం చేస్తారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఖచ్చితంగా అవతల వాళ్ళకి అడగాలి, తెలియకపోతే. అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండి బుద్ధిగా చదువుకొని, గురువులు చెప్పిన మాట విని, తల్లిదండ్రులు చెప్పిన మాట విని అందరు చక్కగా చదువుకొని ఉండండి. అందుకే మంచి స్నేహం చేయండి, సమాజానికి మంచి పేరు తీసుకొస్తారని ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ